ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఎన్నికల నిర్వహణకు సీఈసీ పూర్తి ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే 5 రాష్ట్రాల్లో పర్యటించిన అధికారులు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎలక్షన్ కమిటీని ఆదేశించింది. ఇక ఇవాళ ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అధికారులు 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో సీఈసీ కమిషనర్ రాజీవ్ కుమార్ వివరాలు వెల్లడించనున్నారు. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నారు. ఇక ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్లు, పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఎన్నికల నిర్వహణకు సీఈసీ పూర్తి ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే 5 రాష్ట్రాల్లో పర్యటించిన అధికారులు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎలక్షన్ కమిటీని ఆదేశించింది. ఇక ఇవాళ ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అధికారులు 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో సీఈసీ కమిషనర్ రాజీవ్ కుమార్ వివరాలు వెల్లడించనున్నారు. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్లు, పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారు. ఐదు రాష్ట్రాల మొత్తం 679 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనుంది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. ఇక తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్లో 230 అసెంబ్లీ స్థానాలు, రాజస్థాన్లో 200 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఛత్తీస్గఢ్లో 90 అసెంబ్లీ సీట్లు, మిజోరంలో 40 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మధ్యాహ్నం 12 గంటలకి ఎలక్షన్ కమిషన్ అయితే ఎన్నికల షెడ్యూల్ ని ప్రవేశపెట్టనుంది. ప్రధానంగా 5 రాష్ట్రాలకి ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటారా? అప్డేట్స్ ఏంటి? రైట్ వెన్నెల, ఏదైతే చూస్తున్నామో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ స్పష్టత ఇవ్వబోతున్నారు. ఈరోజు 12 గంటలకు మీడియా సమావేశం ఉంది. ఏదైతే ఇప్పటికీ మనకి మీడియా నుంచి కూడా జాయింట్ డైరెక్టర్ అనూజ్ చందక్
మీడియా ఇన్విటేషన్ పంపించడం జరిగింది. ఒకసారి మన మీడియా ఇన్విటేషన్లో చూసుకుంటే కనుక ఇందులో స్పష్టంగా పేర్కొనబడింది, ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ బై ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్ అనౌన్స్ ఇన్ దిస్ షెడ్యూల్ ఇన్ జనరల్ ఎలక్షన్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ మిజోరాం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అండ్ తెలంగాణ 2023. అదేవిధంగా వెన్యూ వచ్చేసి రంగ్ భవన్ ఆడిటోరియం, ఆకాశవాణి, న్యూఢిల్లీ. అంటే రంగ్ భవన్ ఆడిటోరియంలో 12 గంటలకు మిజోరాం సంబంధించి, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, అదేవిధంగా తెలంగాణకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తున్నట్లు స్పష్టంగా ఇందులో పేర్కొనడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక గత 2 నెలల నుంచి కూడా తెలంగాణకు సంబంధించి చూసుకుంటే కనుక ఎన్నికల వాతావరణం అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఈ వాతావరణం మరింత వేడెక్కబోతోంది. మొత్తానికి చూసుకుంటే కనుక తెలంగాణకు సంబంధించి 119 నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతుంది. అదేవిధంగా 5 రాష్ట్రాలకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఉండబోతుంది. అయితే ఇక్కడ ఒకసారి గమనిస్తే కనుక ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ఒక ఆలోచనలో ఎన్నికల కమిషన్ ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఒకేసారి నిర్వహించడం వల్ల ఖర్చు తగ్గుతుంది, అదేవిధంగా ఒకేసారి ప్రజల్లోకి వెళ్ళినట్లు అవుతుంది, ఓటర్లు ఒకేసారి తమ మనోగతాన్ని వ్యక్తపరిచినట్లు అవుతుందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ భావిస్తుంది. ఈ మేరకు మనకి క్షేత్రస్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే గత ఈ నెల చూసాం, ఈ నెల మొదటి వారంలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన రాజీవ్ కుమార్తో పాటుగా ఆయన బృందం తెలంగాణలో పర్యటించింది. డీజీపీ, అదేవిధంగా చీఫ్ సెక్రటరీతో భేటీ అయ్యింది, అదేవిధంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతోని, అదేవిధంగా ప్రధాన పార్టీల రిప్రజెంటేటివ్స్తోని కూడా భేటీ కావడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించి ఎన్నికల నిర్వహణపై వారితో పూర్తిగా తమ అనుభవాలను పంచుకున్న తర్వాత వాళ్ళు ఏం కోరుకుంటున్నది, అదేవిధంగా పార్టీలు ఏం చేయాలి, అదేవిధంగా ప్రభుత్వం ఏ విధంగా సహకరించాలన్న దాని అన్నింటి మీద కూడా సిఈసి రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ సమావేశాలు జరిగాయి. మొత్తంగా చూసుకుంటే కనుక తెలంగాణకు సంబంధించి ఎప్పుడు ఎన్నికలు రాబోతున్నాయన్నది ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో, కేసీఆర్ ప్రభుత్వము డిసెంబర్ 13న కొలువు తీరింది. అంటే 2018లో డిసెంబర్ 13న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది 2018కి సంబంధించి. చూసుకుంటే కనుక ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు ప్రభుత్వానికి ఏర్పాటు చేయబోతుందని కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉన్న సమాచారం ప్రకారము డిసెంబర్ మొదటి వారంలోనే, అంటే 1-2 తేదీలలో ఎన్నికలు నిర్వహించి 13 లోపల పూర్తిగా ఎన్నికల ప్రక్రియ అనేది పూర్తి చేయాలి అని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ భావిస్తుంది. సరిగ్గా ఈ రోజు కనుక షెడ్యూల్ కనుక ప్రకటిస్తే ఎన్నికలకు సంబంధించి 50 రోజుల పని దినాలు ఎన్నికల సంఘానికి అవసరం ఉంటుంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఇప్పటికే అన్ని పరిశీలన జరపడం పూర్తి అయింది. పోలింగ్ స్టేషన్స్ ఎన్ని కావాలో ఇప్పటికే ఒక క్లారిటీ రావడం జరిగింది. పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుతో పాటుగా సిబ్బంది ఎంతమంది అవసరం ఉంటుంది, అదేవిధంగా ఈవీఎంలు ఎన్ని అవసరం అవుతాయి, అదేవిధంగా ఈవీఎంలకు తగ్గట్టుగా బ్యాలెట్ బాక్సులు ఎన్ని అవసరం అవుతాయి అన్న వాటన్నిటి మీద కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఒక పూర్తి స్థాయిలో ఒక లెక్క కట్టాల్సి ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ కూడా 50 రోజుల సమయం అవసరం అవుతుంటాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత 50 రోజుల తర్వాత ఎప్పుడన్నా సరే ఎన్నికలు నిర్వహించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ లెక్కను చూసుకుంటే కనుక డిసెంబర్ మొదటి వారంలో లేదా నవంబర్ చివరి వారంలో ఎప్పుడన్నా సరే ఎన్నికలు నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి 119 నియోజకవర్గాలకు తెలంగాణకు సంబంధించి చూసుకుంటే కనుక అన్ని ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే కలెక్టర్లతో మాట్లాడడం జరిగింది, ఎస్పీలతో మాట్లాడడం జరిగింది. 20 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన విచారణ సంస్థలు కావచ్చు, అంటే మనకి ఐటీ కావచ్చు, ఈడీ కావచ్చు, అదేవిధంగా పోలీస్కి సంబంధించిన సిఐడి అధికారులు కావచ్చు, అదేవిధంగా పోలీసు భద్రతా సిబ్బంది కావచ్చు, అదేవిధంగా కేంద్ర సిబ్బందికి సంబంధించి, అంటే వీళ్ళంతా కూడా క్షేత్రస్థాయిలో వన్స్ ఒకసారి షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఎన్నికల కూడా అమలు అవుతుంది కనుక వాళ్ళంతా కూడా విధుల నిర్వహణలో పనిచేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ డిపార్ట్మెంట్ ప్రభుత్వ శాఖలన్నీ కూడా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోకి వెళ్ళిపోతాయి. ఎన్నికల సంఘ పర్యవేక్షణలోని ఇవన్నీ కూడా పనిచేయాల్సి ఉంటుంది. షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఇక రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా తాత్కాలికమే, అంటే కేవలం ముఖ్యమంత్రి ఒక గౌరవప్రదమైన హోదాలో నామమాత్రం ముఖ్యమంత్రిగా పనిచేయాల్సి ఉంటుంది. ఏ కొత్త పథకాలు ప్రకటించడానికి వీల్లేదు. అదేవిధంగా ప్రకటించిన పథకాలలో కూడా అమలు చేయాల్సినవి ఏమన్నా ఉంటే కానీ వాటిని కూడా హోల్డ్లో పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోబడతాయి. అంటే ఇవన్నీ చూసుకున్న తర్వాత మనకి ఎన్నికల షెడ్యూల్ అనేది ఎప్పుడు ఉండబోతుంది అనేది ఎన్నికల సంఘం మధ్యాహ్నం 12 గంటలకు తెలియజేస్తుంది. మొత్తం 5 రాష్ట్రాలకు సంబంధించి
670 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకటన ఉండబోతుందని తెలుస్తుంది. అయితే ఒకే దఫాన ఎన్నికలు ఉంటాయా లేకుంటే 2-3 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అయితే తెలంగాణకు సంబంధించి చూసుకుంటే కనుక ఇప్పుడే రాజకీయ పార్టీలన్నీ అయితే సమాయత్తం అయిపోతున్నాయి. ఎందుకంటే అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనలో ఉంది, మరోవైపు బీజేపీ కూడా అభ్యర్థుల ప్రకటనలో ఉంది. రాష్ట్రంలో అయితే ఎన్నికల వాతావరణము, ఎన్నికల వేడి గత 2 నెలల నుంచి కూడా కనిపిస్తుంది. ఒకవేళ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఈ వేడి మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి 12 గంటలకు షెడ్యూల్ తర్వాత ఇది ఊపు మరింతగా పెరిగే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. వెన్నెల. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.